హలో, నమస్తే, అస్సలం అలైకుం. నేను మీ రజియా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇండియన్ మామ్ ఇన్ ఒమాన్కి స్వాగతం అండి. ఈరోజు నేను స్వీట్ షాప్లో దొరికే ఆనియన్ పకోడీ ఎలా ఉంటుందో చేసి చూపిస్తానండి. ఆనియన్ పకోడీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఆనియన్, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా పౌడర్, ధనియాల పొడి కొంచెం, బియ్యం పిండి, శనగపిండి, ఆయిల్, కొద్దిగా కారం. ఈ ఆనియన్ పకోడీకి నేను ఆనియన్స్ కొంచెం థిక్గానే కట్ చేసుకున్నానండి. ఎందుకంటే సన్నగా కట్ చేసుకుంటే డీప్ ఫ్రై చేసేటప్పుడు అవి రెడ్ కలర్ అయిపోయి వేరే టేస్ట్ వచ్చేస్తుంది. అందుకోసం నేను కొంచెం థిక్గానే కట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇందులో సాల్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్ కొద్దిగా గరం మసాలా, జీలకర్ర, ధనియాలు వేయించిన పౌడర్, పచ్చిమిరపకాయలు, కరివేపాకు మొత్తం కట్ చేసుకుని ఆనియన్స్ని గట్టిగా స్క్వీజ్ చేస్తున్నానండి. అందులో వచ్చే వాటరే సరిపోతాయి ఈ పౌడర్ కలిపినేటప్పుడు. శనగపిండి, కొంచెం బియ్యం పిండి కలుపుకునేటప్పుడు వాటర్ సరిపోకపోతే చూసి వేసుకోండి. అంత వాటరీగా కాకుండా అంత లిక్విడ్గా కాదు, అంత గట్టిగా కాదు, మధ్యలో చూసి కలుపుకోవాలి. నెక్స్ట్ ఇందులో ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక అందులో ఈ కలుపుకున్న పకోడీ మిశ్రమాన్ని అందులో వేసి వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేయాలి. అంతే అండి, ఆనియన్ పకోడీ రెడీ. నెక్స్ట్ ఇంకా ఇక్కడ నేను మసాలా టీకి ప్రిపేర్ చేస్తున్నాను. మసాలా టీకి కావాల్సినవి: అల్లం, యాలకులు, కొంచెం సోఫ్. నెక్స్ట్ ప్యాన్ పెట్టుకుని అందులో వాటర్ వేసుకుని ఆ వాటర్ మరుగుతున్నప్పుడు అందులో టీ పౌడర్, షుగర్ వేసుకోవాలి. ఇక్కడ నేను యూస్ చేసేవి చిన్న స్పూనేనండి. ఆ స్పూన్తో నేను 3 స్కూప్స్ వేసుకున్నాను. 3 స్కూప్స్ టీ పౌడర్, 3 స్కూప్స్ షుగర్ వేసుకుంటున్నాను. నెక్స్ట్ యాలకులు, సోఫ్ క్రష్ చేసుకుని అందులో వేసుకున్నాను. సోఫ్ అనేది డైజెషన్కి మంచిదండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇది టీలో వేసుకుంటే. అల్లం కూడా హెల్త్కి మంచిదేనండి. అల్లం అనేది మనం డైలీ యూస్ చేసే దేంట్లో అయినా యూస్ చేయొచ్చండి. మన హెల్త్కి అల్లం, సోఫ్, జీలకర్ర, వాము అనేవి చాలా మంచివి. నెక్స్ట్ ఇందులో పాలు వేసుకుని బాగా మరిగించుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన మసాలా టీ రెడీ. ఈ పకోడీ తింటూ ఆ మసాలా టీ తాగితే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.